విలువైన సమయాన్ని మా కోసం నన్ను గెలిపించడం కోసం ఉప్పల్ గ్రామానికి వెక్కించినందుకు నేను రుణపడి ఉంటాను. నేను ఉప్పల్ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను మాజీ ఎంపీటీసీగా నన్ను ఉప్పల్ గ్రామంలో ఎన్నుకున్నారు. కానీ మీ అందరికీ దీని ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ఉప్పల్ నియోజకవర్గంలో నన్ను ఎంపీటీసీగా ఎన్నుకున్నారు, కానీ ఉప్పల్ గ్రామానికి ఎంపీటీసీకి అభివృద్ధికి పూర్తి అధికారాలు లేవు. నన్ను మండల ఎంపీటీసీగా మండలంలో మాత్రమే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. దానివల్ల నేను ఉప్పల్ గ్రామానికి చేయవలసిన ఎక్కువ సమాజ సేవ కానీ ఉప్పల్ గ్రామానికి కేంద్రం ద్వారా వచ్చే నిధి 15 ఫైనాన్స్ ద్వారా వచ్చే కేంద్ర నిధులను ఉపయోగించి గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే ఏ పనులలో కానీ నా ప్రాముఖ్యతను మీ మీద అభిమానాన్ని నేను చూపించుకోలేకపోయినా కావున నేను మన ఏడు వార్డులకు ఉప్పల్ పల్లెకు ఎంపీటీసీగా చేసిన నేను నా వర్గానికి నాకు ఇచ్చిన అధికారం మండలంలో నాకు ఇచ్చిన కొద్దిపాటి అధికారాలతోటి నేను మన గ్రామంలో 4-5 వార్డుల్లో 30 లక్షల నిధులను తీసుకొచ్చి పెద్ద రోడ్డును నిర్మించిన, కాలువను నిర్మించిన, నాకున్న చిన్న పరిధిలో మండల పరిషత్ అధికారాన్ని ఉపయోగించుకొని మన గ్రామంలో చిన్న చిన్న రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఉప్పలపల్లిలో 30 లైట్లు నాకు నియోజకవర్గంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అంతవరకు చేసిన. కానీ మన గ్రామానికి మీరు నా మీద చూపించిన ప్రేమకు నేను పూర్తిగా న్యాయం చేయలేకపోయినా అని నేను పూర్తిగా అనుకుంటాను. ఎందుకంటే నాకు స్థానిక మండల పరిషత్లో ఉండడం వల్ల గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్కి వార్డు మెంబర్లకు గ్రామంలో ఏ మార్పులు చేసినా, ఏ రోడ్లు వేసినా వాళ్ళకే తీర్మానాల ద్వారా అధికారాన్ని ధృవీకరించి ముందరికి తీసుకుపోయే అధికారాలు ఉంటాయి. ఎంపీటీసీగా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వాటిని చూడడం కానీ వాటి లోపల మార్పు చూడడం మాత్రమే చేయడం కానీ వాటిని నేను ఏం చేయలేకపోయినా మీరు మీ సువర్ణ అవకాశాన్ని ఉప సర్పంచ్ గా నన్ను ఎన్నుకొని గ్రామానికి నేను ఇంకా నా పరిధిలో సర్పంచ్ గా నన్ను ఎన్నుకొని మీ అందరి అభిమానాన్ని నేను పొందే విధంగా నన్ను ఆశీర్వదించి దీవించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని ఉంగరం గుర్తుకు ఓటేసి మీరందరూ నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.